హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగ్ల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ 2 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, రింగ్ బీడ్స్, మీడియం సైజ్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్, సిజర్, జరీ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ. ఓకే, స్టార్ట్ చేద్దాము. శారీకి నాట్ వేసుకున్నాక ఇక్కడ లాక్ వేయాలి. లాక్ 1 2 3 4 5 chains, lock 1 2 3 4 5 chains, lock 5 chains 2 times వేసుకున్నాక ఒక రింగ్ బీడ్ తీసుకొని అందులో మీడియం సైజ్ బీడ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసుకొని ఇలా నీడిల్తో దారాన్ని బయటకు తీసి బీడ్కి లాక్ వేయాలి. 5 chains, lock 3 4 5 chains, lock 1 2 3 4 5 chains, lock next bead, లాక్. శారీకి లాక్ వేసుకోవాలి, బీడ్కి లాక్ వేయాలి, శారీకి కూడా లాక్ వేయాలి. అగైన్ 5 chains, లాక్ 1 2 3 4 5 chains, lock 1 2 3 4 5 chains, lock again bead, బీడ్కి లాక్, శారీకి లాక్ 5 chains, lock 5 chains, lock 5 chains, lock 1 bead, మళ్ళీ శారీకి లాక్. రిపీట్గా కూడా ఇలాగే వస్తుంది. 5 chains 3 times బీడ్, 5 chains 3 times బీడ్. శారీ చివరి వరకు కూడా ఇలాగే వస్తుంది. బేస్ లైన్ అంతా ఇలాగే ఉంటుంది. ఓకేనా, ఇది బేస్ లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది రైట్ సైడ్ ఆఫ్ పళ్ళు. ఓకే, ఇది పళ్ళు రైట్ సైడ్ మనం బేస్ లైన్ వేసుకున్నాము. నెక్స్ట్ శారీని ఇలా టర్న్ చేసుకొని సెకండ్ స్టెప్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ 2 లాక్స్ వేసుకోవాలి. 2 సింగిల్ క్రోషాస్ ఇక్కడ వేసుకొని మళ్ళీ ఇక్కడ 4 chains వేసుకోవాలి. 4 chains,
నెక్స్ట్ చైన్లో లాక్ 4 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్. ఇప్పుడు ఈ రింగ్కి డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 డబుల్ క్రోషా వేసుకొని నెక్స్ట్ చైన్లో లాక్ వేయాలి. నెక్స్ట్ 4 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్, మళ్ళీ 4 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్. ఇలా ఇక్కడ మళ్ళీ 11 డబుల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ రింగ్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 డబుల్ క్రోషా వేసుకున్నాక ఈ రింగ్కి ఎక్కడ వరకు అయితే వస్తుందో, ఇక్కడ చైన్ ఉందిగా నెక్స్ట్ చైన్, అందులోకి లాక్ వేయాలి. మళ్ళీ ఇక్కడ 4 చైన్స్, 4 నెక్స్ట్ చైన్లో లాక్, మళ్ళీ చైన్, 4 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్, మళ్ళీ ఇక్కడ 11 డబుల్ క్రోషా వేసుకోవాలి. 11 డబుల్ క్రోషా, 11 డబుల్ క్రోషా వేయాలి. ఓకేనా? ఇలా ఇది శారీ బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే డిజైన్ ఇలా కనిపిస్తుంది మనకి. ఓకేనా? ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. మనం బ్యాక్ సైడ్ డిజైన్ చేస్తున్నాము, సెకండ్ స్టెప్ బ్యాక్ సైడ్ చేస్తున్నాము. ఓకేనా? శారీ చివరి దాకా కూడా ఇలాగే రిపీట్ అవుతుంది. ఇది ఫైనల్ స్టెప్. రాంగ్ సైడ్ శారీకి డిజైన్ వేయబోతున్నాము. మనం సెకండ్ లైన్ కూడా మనము బ్యాక్ సైడ్ వేసాం కదా, రాంగ్ సైడే. ఇప్పుడు రాంగ్ సైడ్ స్టార్ట్ చేయాలి. ఇలా లాక్ చేసుకున్నాక వన్ 2 డబుల్ క్రోషా తీసుకొని ఇక్కడ
5 డబుల్ క్రోషా, సారీ ఇక్కడ 4 చైన్స్, 4 చైన్స్. నెక్స్ట్ చైన్లో లాక్, మళ్ళీ 4 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్. ఓకే, ఇప్పుడు స్మాల్ బీడ్స్ తీసుకుందాం. స్మాల్ బీడ్ నీడిల్కి ఎక్కించుకొని ఈ స్మాల్ బీడ్ ఇలా వేసుకొని ఇక్కడ డబుల్ క్రోషా వేయాలి. ఇది ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ 11 డబుల్ క్రోషా వేసుకున్నాం కదా, దానికి 1 2 డబుల్ క్రోషా. ఓకే, మళ్ళీ బీడ్, ఈ బీడ్లోంచి నీడిల్ థ్రెడ్ తీసి ఇక్కడ మళ్ళీ డబుల్ క్రోషా. ఇక్కడ ఉంది కదా, ఇది కనపడుతుందా మీకు, డబుల్ ఆర్చ్. 11 డబుల్ ఆర్చ్ వేసాం కదా, ఇక్కడ ఉంది కదా, హోల్ ఉంది కదా, దీంట్లోంచి నీడిల్ తీసి ఇలా డబుల్ క్రోషా వేసుకోవాలి. 2, మళ్ళీ బీడ్ ఎక్కించుకొని ఇలా డబుల్ క్రోషా, ఇక్కడ డబుల్ క్రోషాకి ఇక్కడ పక్క పక్కనే బీడ్స్ ఎక్కించుకోవాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఇక్కడ అర్థమవుతుందా మీకు, ఇక్కడ డబుల్ క్రోషా వేసాం కదా, దాంట్లోంచి నీడిల్ పోనిచ్చి ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఓకే, ఈ లూప్ ఇలా తీసి ఈ బీడ్ని ఇలా పోనించి ఇక్కడ డబుల్ క్రోషా వేయాలి. ఓకే, నెక్స్ట్ డబుల్ క్రోషాలో లాక్ ఇలా బయటకు తీసి డబుల్ క్రోషా వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చైన్లో లాక్, మళ్ళీ 4 చైన్స్. ఈ 4 చైన్స్ నెక్స్ట్ చైన్లో లాక్ వేయాలి. ఓకే, ఇలా
మళ్ళీ ఇక్కడ బీడ్ తీసుకుని బీడ్ డబుల్ క్రోషా, ఇక్కడ ఫస్ట్ డబుల్ క్రోషా ఉంది కదా, 11 డబుల్ క్రోషాలో ఫస్ట్ డబుల్ క్రోషాలో ఇలా నీడిల్ పోనించి ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఈ లోపులో బీడ్ ఇలా బీడ్ ఇన్సర్ట్ చేసి డబుల్ క్రోషా, ఇక్కడ 11 డబుల్ క్రోషాలో సెకండ్ డబుల్ క్రోషాలో బీడ్ ఇలా డబుల్ క్రోషా వేసుకోవాలి. ప్రతి డబుల్ క్రోషాలో ఒక బీడ్ ఎక్కించుకొని మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. బీడ్ డబుల్ క్రోషా, ఇక్కడ నెక్స్ట్ డబుల్ క్రోషాలో మళ్ళీ డబుల్ క్రోషా. ఓకే, బీడ్ నెక్స్ట్ డబుల్ క్రోషాలో డబుల్ క్రోషా. ఇక్కడ మీకు కనిపిస్తుందా, డబుల్ క్రోషాకి ఇక్కడ చిన్న హోల్ లాగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఈ హోల్లో మనం నీడిల్ తీయాలి. ఇలా తీసి ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోవాలి బీడ్కి. చూసారా, ఇక్కడ హోల్కి ఇక్కడ నుంచి ఇలా తీసి డబుల్ క్రోషా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చైన్లో లాక్. ఎవ్రీ 11 డబుల్ క్రోషాలో ఒక బీడ్తోని డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2 3 4 చైన్స్. నెక్స్ట్ చైన్లో లాక్. అగైన్ ఈ 11 డబుల్ క్రోషాలో మళ్ళీ బీడ్స్ తీసుకొని డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇది రాంగ్ సైడ్ ఆఫ్ శారీ. ఓకే, పళ్ళు రాంగ్ సైడ్ మనం డిజైన్ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఇలా వస్తుంది, రైట్ సైడ్ డిజైన్ ఇలా వస్తుంది. ఓకేనా, శారీ అంతా కూడా చివరి దాకా కూడా ఇలాగే వేసుకోవాలి. కుచ్చు పెట్టుకున్నాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది.